వాళ్ళంత దూరాన్ని ఉన్నా సరే అది గుర్తుకో అని కనిపించేస్తుంది కదా. సో అలాగా వేసుకుంటే మా ఆయన ఇంట్లోంచి గెటేస్తారా. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఇప్పుడంతా కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి. కొత్తగా కాలేజీకి వెళ్ళే వాళ్ళు అంటే అడ్మిషన్స్, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఇట్లాగా అంతా ఫుల్ హడావిడిగా ఉంటుంది కదండి. సో కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఆబ్వియస్లీ ఇప్పటిదాకా ఒకలాంటి స్కూల్ కానివ్వండి, ఇంటర్ వరకు కానివ్వండి, మోస్ట్లీ ఎక్కువ యూనిఫామ్స్ వేసుకునే అలవాటు ఎక్కువ కాలేజెస్ లో, ఐ మీన్ రూల్స్ ఎక్కువ కాలేజెస్ లో అలాగే ఉన్నాయి. బట్ కాలేజ్ లైక్ గ్రాడ్యుయేషన్ ఆర్ బీటెక్ ఇట్లాంటి వాటికి ఏంటంటే మనకి మోస్ట్లీ సివిల్ డ్రెస్ లోనే వెళ్తుంటాం. పర్టికులర్ గా యూనిఫామ్ లో అంటే చాలా కొన్ని కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. మనం క్యాజువల్ వేర్ లో వెళ్తూ ఉంటాం కదా. సో అలాగే కాలేజీకి వెళ్ళే వాళ్ళ కోసం యూస్ఫుల్ గా ఉండే ఒక హాల్ వీడియో అనమాట ఈ రోజు. సో కాలేజీకి అనగానే మోస్ట్లీ ఇప్పుడు పర్టికులర్ గా ఈ డ్రెస్ అని కాకపోయినా కొంచెం ట్రెండీగా ఉండడానికి ఎక్కువ పిల్లలు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ట్రెండీగా అనగానే మనకు గుర్తొచ్చేది జీన్స్. సో జీన్స్ అండ్ టీ షర్ట్స్ యొక్క రివ్యూ మీతో షేర్ చేయాలి నేను అనుకుంటున్నాను. అలాగే ఫ్యూ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, వాటి రివ్యూ కూడా మీతో షేర్ చేస్తాను. మోస్ట్లీ ఇవి కాలేజీకి వెళ్ళే వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవి ఆర్డర్ చేశాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కమింగ్ టు జీన్స్ అనగానే మనకి చాలా రకాల షేడ్స్, చాలా రకాల మోడల్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. పర్టికులర్ గా మంచి జీన్స్ తీసుకుంటే దానిపైన రకరకాల టీ షర్ట్స్ టాప్స్ తో పేరప్ చేసి మనం మంచి ట్రెండీగా ఫ్యాషనబుల్ గా కనిపించవచ్చు. సో అందుకని జీన్స్ మంచిది, మనకి సూట్ అయ్యేది, ట్రెండీగా మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్ పైకి వెళ్ళే విధంగా, ఐ మీన్ సూట్ అయ్యే విధంగా సెలెక్ట్ చేసుకోవడం బెటర్. సో ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ కానివ్వండి, లేడీస్ కానివ్వండి, ఎవరికైనా సరే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పొట్ట. మోస్ట్లీ ఎక్కువ మంది పొట్ట కవర్ చేయాలని అనుకుంటారు. సో జీన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు హై వేస్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఇస్ నాకు తెలిసి ఒక మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ పాయింట్. లో వేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ వెరీ స్లిమ్ అండ్ థిన్, మీ పాప అంత స్లిమ్ గా అలాగా ఉండి ఓకే అనుకుంటే లో వేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఒకనొక టైంలో లో వేస్ట్ బాగా ట్రెండ్ అయింది, బట్ ఇప్పుడు లో వేస్ట్ అంత ట్రెండింగ్ లో అయితే లేవు. సో కంఫర్టబుల్ గా ఉండాలి అని అంటే హై వేస్ట్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే అప్పుడు మనం కొంచెం టీ షర్ట్స్ లాంటివి ఏమన్నా చిన్నగా వేసుకున్నా కొంచెం పైకి లేచే ఛాన్స్ ఉంది అలా అనుకున్నా సరే మనకి సేఫ్ గా ఉంటాం అనమాట. సో అందుకని హై వేస్టే ప్రిఫర్ చేస్తాను నేను ఎప్పుడు జీన్స్ అంటే. అవును, హై వేస్ట్ జీన్స్ కి వచ్చేసరికి ఆబ్వియస్లీ మనము బ్లూస్ ఆర్ వెరీ గుడ్, లైక్ డెనిమ్ బ్లూ ఇట్లాంటివి ఉంటాయి కదా, చాలా రకాల షేడ్స్ ఉంటాయి. బట్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ 2 షేడ్స్ ఆఫ్ జీన్స్. ఇదేమో మనందరికీ తెలిసిందే లైట్ డెనిమ్ బ్లూ జీన్స్, అండ్ ఇదేమో డార్క్ నేవీ బ్లూ జీన్స్. సో లైట్ షేడ్ అండ్ ఒక డార్క్ షేడ్, 2 బ్లూ జీన్స్లు పెట్టుకున్నాం అనుకోండి, కత్తాం వీటిపైకి రకరకాల టీ షర్ట్స్ వేసేయచ్చు. ఒక లైట్ షేడ్ కాబట్టి డార్క్ కలర్ టాప్స్ అవన్నీ వీటిపైకి వెళ్ళిపోద్ది. ఇది డార్క్ కలర్ కాబట్టి లైట్ కలర్ టాప్స్ అన్ని దీనిపైకి సూట్ అయిపోతాయి. సో అలాగా ఒక లైటర్ షేడ్, ఒక డార్కర్ షేడ్, అంతే. ఇవి 2 పెట్టుకుంటే చాలన్నమాట. డార్క్ జీన్స్ మీరు చాలా వీడియోస్ లో వాటిల్లో కూడా చూసే ఉంటారు. ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, అంటే మనకి సూట్ అయ్యే విధంగా మన సైజ్ ఏంటి ఇలా చూసుకొని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ని చూసుకోవాలి. అండ్ మోస్ట్లీ ఇలాగా స్ట్రెచబుల్ ప్యాంట్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే కాలేజ్కి అనేసరికి మనం పొద్దున్న వెళ్తారు, సాయంత్రం వరకు ఉంటారు కాబట్టి కంఫర్ట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో కంఫర్టబుల్ గా ఉండాలంటే కొంచెం బ్రీతబుల్ ఉండాలి క్లాత్, అండ్ అలాగే కొంచెం స్ట్రెచబుల్ కూడా ఉండాలి, అప్పుడే కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఈ డార్క్ కలర్ జీన్స్ అయితే నేను ఎక్కువ వాడుతూ ఉంటాను, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. దీన్ని చూసినట్లయితే ఇలాగా 5 బటన్స్ వస్తాయి అనమాట ఇక్కడ. సో హై వేస్ట్ ఆబ్వియస్లీ. వెనక్కి కూడా ఏంటంటే ఇలా ఉంటుంది, ఒక స్టిచ్ లాగా వచ్చి. ఇవన్నీ అమెజాన్ లో కొన్నాయే. ఫ్యాబ్రిక్ కూడా స్ట్రెచబుల్ ఉంటుంది, అండ్ లెంత్ కూడా మరీ టూ లెంత్ కాదు, మరీ యాంకిల్ లెంత్ కాకుండా ఇలా ఉంటాయి. సో ఇది ఒక డార్క్ కలర్ జీన్స్. అండ్ లైట్ కలర్ దానికి వచ్చేసరికి ఇది మంచి బ్లూ కలర్. ఇంకా జీన్స్ అనగానే మనం మోస్ట్లీ ఈ కలరే వస్తూ ఉంటుంది కదా, సో అందుకని ఈ కలర్ ఒకటి. ఇది టాన్ జీన్స్. కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఫ్యాషనబుల్ గా ఉండాలనుకుంటారు కదండి. సో టాన్ జీన్స్ అంటే తెలుసు కదండి, అక్కడక్కడ చినిగిపోయి రేగిపోయి ఆ స్టైల్లో ఉంటాయి అనమాట. ఇది కొంచెం ట్రెండీగా కూడా ఉంటుంది. బట్ చినిగిపోయి అనంటే మరీ మనము అంటే చాలా రకాలు ఉంటాయి ఇందులో కూడా. లేదు అంత ఎక్స్ట్రీమ్ గా వేసుకోము అని అనుకునే వాళ్ళకి, టాన్ జీన్స్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. నేను ఇప్పుడే రీసెంట్ గా తీసుకున్నాను అనమాట, ఇది మై న్యూ బై. సో ఇది కూడా టాన్ జీన్సే ఇది, కానీ ఎక్కడ చినిగిపోయి ఉండదు. జస్ట్ ఇలా ఇలా అక్కడక్కడ కుక్కలు చింపినట్టుగా ఇలా చింపినట్టు కాదు, ఇలాగా గోల్డ్ పెట్టి గీరితే ఎలా ఉంటుంది చూడండి, అలాగా ఇలా ఇక్కడ గీరేసి ఇక్కడ గీరేసి ఇక్కడ గీరేసి ఇక్కడ గీరేస్తే అయిపోయా. ఇదే అనమాట టాన్ జీన్స్ అంటే. ఇంక ఇందులో రకాలు ఉంటాయి చూడండి. టాన్ జీన్స్ లో మన పాత జీన్స్ లో చింపి అక్కడ చింపి ఇక్కడ చింపి ఇలాగే కత్తితో కోసేసి ఇలా కొంచెం రేగొట్టేస్తే ఎలా ఉంటాయి అలాంటివి కూడా ఉంటాయి. మస్తు రేటు ఉంటాయి అవి కూడాను.
సో అంత రేట్ కాదు, కానీ బడ్జెట్లో చూపిస్తున్నానండి. ఇవాళ నేను వీడియోలో చూపించే అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ, ప్యూర్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ, అస్సలు ఎక్స్పెన్సివ్ కాదు. సో ఇదిగోండి, ఇది ఒక జీన్స్. ఇది కూడా స్ట్రెచబుల్ క్లాత్తో ఉంటుంది, బ్రీతబుల్గా ఉంటుంది, ఎంతసేపు అయినా హ్యాపీగా వేసుకోవచ్చు. ఇది కూడా ఇట్లా టూ లెంతీ కాదు, టూ షార్ట్ కాదు, యాంకిల్ లెంత్ వరకు వస్తుంది అనమాట. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. దీని 5 బటన్స్ అలా ఏం కాదు, కానీ ఇది కూడా హై వేస్ట్ అంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది అనమాట, బెల్లీ బటన్ 5 వరకు వస్తుంది. సో ఈ జీన్స్ ఇవి చాలా బాగుంటుంది, ట్రెండీగా, నాకు బాగా నచ్చింది. నాకు టాన్ జీన్స్ లేదు ఇప్పటి వరకు, సో ఐ వాంటెడ్ టు ట్రై. మరీ చినిగిపోయినాయి అలాగా వేసుకుంటే మా ఆయన ఇంట్లో గెటేస్తారా, సో అందుకని ఇలా చినిగి చెరగనట్టుగా ఉండేలాగా ఈ జీన్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఐ లైక్ ఇట్. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. అంటే మీకు సూట్ అయ్యే మీ సైజ్ ఏదో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి తెప్పించుకోండి. నేనైతే 28 నా జీన్స్ సైజు. సో 28 నాకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. సో నేను తీసుకున్న మోస్ట్ నచ్చిన జీన్స్లో ఇవి 2 ఉన్నాయన్నమాట. ఇంకా యాంకిల్ లెంత్లో అవన్నీ మీరు ట్రై చేయాలనుకుంటే ఇంకా ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది టాప్స్ విషయానికి వచ్చేస్తే, టాప్స్లో ఇంకా మన ఇష్టం అనమాట. లిస్ట్ ఈజ్ అన్లిమిటెడ్. లైక్ షార్ట్ టాప్స్, క్రాప్ టాప్స్, టీ షర్ట్స్, లేకపోతే కుర్తీస్, మధ్యలో స్లిట్ వచ్చే కుర్తీస్, సైడ్ స్లిట్ వచ్చే కుర్తీస్, ఏవైనా సరే మనం జీన్స్ ప్యాంట్ పేరప్ చేసేసుకోవచ్చు. సో అట్లాంటివి మనం ఎప్పుడు రెగ్యులర్గా రివ్యూ చేస్తూనే ఉంటాం కాబట్టి ఈసారి కొంచెం షార్ట్ టీ షర్ట్స్ టైప్ అనుకోండి, టీ షర్ట్ కూడా కాదు, షార్ట్ టాప్స్ అనుకోండి, అదే పర్ఫెక్ట్ వర్డ్. షార్ట్ టాప్స్ కొన్ని నేను ఆర్డర్ చేశాను, వెస్ట్రన్ వేర్ లాగా ఉండేలాగా. సో వాటి రివ్యూ షేర్ చేస్తే, ఇవి కూడా తక్కువ ప్రైస్ అనమాట, బడ్జెట్లోవి. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇది ఒక టాప్. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మొత్తం రెడ్ కలర్ పైన ఇలా ఒకలాంటి మోడర్న్ ఆర్ట్ లాగా ఉందన్నమాట, ఏదో డిజిటల్ ప్రింట్. హ్యాండ్కి ఇలాగా కోల్డ్ స్లీవ్స్ వచ్చినాయి. కోల్డ్ స్లీవ్స్ బాగా ట్రెండ్ కదా, అండ్ దాన్ని హైలైట్ చేస్తూ ఆ కోల్డ్ స్లీవ్ని ఒక లేస్ ఇచ్చారనమాట ఇలాగా. సో ఈ కాన్సెప్ట్ అయితే బాగా అనిపించింది. కోల్డ్ స్లీవ్ కూడా మంచిగా హైలైట్ అవుద్ది, అండ్ రెడ్ కలర్ పైన ఆ వైట్ లేస్ చాలా ఎవిడెంట్ గా కనిపిస్తూ బాగున్నట్లుగా ఉంది. అండ్ ఇది కింద సైడ్ వచ్చేసరికి ఇలాగా ఎలాస్టిక్ వస్తుంది అన్నమాట. సో మనకు ఒకవేళ ఇలాగా జస్ట్ పెప్లమ్ టాప్ లాగా వేసుకోవాలి అని అనుకుంటే పర్ఫెక్ట్. సో ట్రెండీగానే ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది, ఫ్యాషనబుల్ గా. సో పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. నేను వేసుకున్న క్లిప్పింగ్ పక్కన ఇంక్లూడ్ చేస్తానులేండి. నేను పిల్లలు కాకపోయినా సరే నాకు కూడా బాగానే ఉన్నట్టు అనిపించింది. సో ఇదొకటి. ఇదేంటంటే మనకి ఇలాగా ఒకలాంటి రేయాన్ క్లాత్ లాగా ఉంటుంది. సో ఎన్నిసార్లు వాష్ చేసినా, ఈ క్లాత్లతో ఏంటంటే ఎన్నిసార్లు వాష్ చేసినా అసలు ప్రాబ్లమే రాదు. అండ్ ఇలా వాష్ చేసి అలా ఆరేసినా చిటికలో ఆరిపోద్ది అనమాట. ఇవి అంత మందమైన క్లాత్లు కాదు కదా, కొంచెం పాలిస్టర్ మిక్స్ ఉంటాయి కదా. సో చాలా త్వరగా క్విక్ టు డ్రై అనమాట, ఈజీ కేర్. ఎందుకంటే కాలేజ్కి రెగ్యులర్గా వేసుకుంటారు కాబట్టి ఇదొకటి. సో నెక్స్ట్ ఇంకొక టాప్. ఇది టాప్ కాదు, టీ షర్ట్ అనమాట. మంచి బ్రాండ్, వెరమోడ బ్రాండ్ ఇది. ఇది ఒకటి చాలా క్యూట్ గా ఉంది నేను అనిపించింది. ఇదిగోండి, ఇలా ఫ్రంట్ అంతా ఇలా ఒక ప్రింట్ వచ్చింది. క్లాత్ అయితే ఎంత అంటే బనీన్ క్లాత్ ఉంటుంది చూడండి, సాఫ్ట్ గా, అట్లాంటి బనీన్ క్లాత్ అనమాట. బాడీ హగ్గింగ్ గా ఉంటుంది ఫిట్టింగ్, ఎందుకంటే క్లాత్ అలాంటిది కాబట్టి. ఇక్కడ ఇలా చిప్ వర్క్ వచ్చి ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది అమ్మాయి ఫేస్ లాగా. మరీ బ్రైట్ కలర్స్ కాకుండా ఇలా వస్తుంది అనమాట. అండ్ దీనిలోని డిఫరెంట్ ఏంటి అంటే, నార్మల్ టీషర్ట్ లాగా, నార్మల్ టీషర్ట్స్ చాలా ఉంటాయి, అలా కాకుండా ఏంటి అంటే షోల్డర్ దగ్గర ఇలా మెగా స్లీవ్స్ లాగా వచ్చి ఇక్కడ ఒక థ్రెడ్ ఇచ్చారు. సో ఇఫ్ యూ వాంట్ మనం దీన్ని ఇలా పుల్ చేసి ఇక్కడ టై చేసుకోవచ్చు. ఈ థ్రెడ్స్ ఇలాగా షోల్డర్ చేతి పైన వేలాడుతూ ఉంటాయి అనమాట. వద్దు అని అనుకుంటే ఇలాగా మెగా స్లీవ్స్ లాగా కూడా వేసుకోవచ్చు, లేదు కావాలి అనుకుంటే ఇలా టై చేసుకోవచ్చు అనమాట స్లీవ్ ని. సో ఇదొకటి మంచిగా ట్రెండీగా అలాగా ఉంది, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి చాలా క్యూట్ గా ఉంటుంది. సో ట్రై చేయాలనుకుంటే ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది కమింగ్ టు ది నెక్స్ట్ టాప్ విచ్ ఇస్ దిస్ వన్. సో అంటే అందరూ ఫిట్టింగ్ ఇష్టపడతారని ఏం లేదు కదండి, కొన్నిసార్లు మనకి లూజ్ ఫిట్టింగ్ ఉండేవి కూడా నచ్చుతుంటాయి, కంఫర్టబుల్ గా అనిపిస్తాయి అనమాట మోస్ట్లీ. సో అందుకని ఇది ఒకటి లూజ్ ఫిట్ తో వచ్చిన టాప్. ఇలా విడ్త్ ఎక్కువ ఉంది చూసారు కదా, అండ్ క్లాత్ కూడా ఇది రేయాన్ క్లాత్ కాబట్టి మంచి ఫాలింగ్ క్లాత్ ఉంటుంది. హ్యాండ్ కి ఒక చిన్న పఫ్ లాగా, జస్ట్ ఒక 2 లాగా ఇలా పెట్టి పఫ్ లాగా ఇలా వచ్చింది, ఒక మడత పెట్టి ఇలా కుట్టారనమాట. మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, మరీ లెందీగా రాదు ఈ టాప్, ఇలా వస్తుంది అనమాట. మొత్తం అంతా ఓపెనబుల్ బటన్స్ వస్తాయి ఫ్రంట్ అంతా. సో ఇది కూడా బాగా అనిపించింది. సో మనకి ఇది కూడా రేయాన్ క్లాతే కాబట్టి ఎన్నిసార్లు వాష్ చేసినా ఇలాగే ఉంటుంది, ఈజీ మెయింటెనెన్స్. కాలేజీకి వెళ్ళే వాళ్ళకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్లో రావాలి, ఎందుకంటే ఎక్కువ అవసరం ఉంటాయి రోజు వేసుకోవడానికి కాబట్టి. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఈజీగా ఉండాలి, రోజు ఐరన్ చేసుకొని ఇస్త్రీ చేసుకొని అవన్నీ చేసుకోవాలంటే కష్టం కాబట్టి మెయింటెనెన్స్ ఈజీగా ఉండాలి. అండ్ తర్వాత క్వాలిటీ బాగుండాలి. క్వాలిటీ అంటే మనకి ఒక 2-3 ఉతుకులు పడంగానే మొత్తం కలర్ ఫేడ్ అయిపోయి లేకపోతే ఇంకేదేదోలా అయిపోయింది అనుకోండి, వర్క్ కాదు కదా. సో అలాగా ఇవి రఫ్ అండ్ టఫ్ గా యూజ్
చేసుకోవడానికి అనమాట. అండ్ కంఫర్టబుల్గా కూడా ఉండాలి కదా, సో వాటికి పర్ఫెక్ట్ అనమాట. సో ఇవి టాప్స్ నేను ఆర్డర్ చేసినవి. నాకు 3 కూడా బాగానే అనిపించినాయి. మరి నాకు ఎలా సూట్ అయినాయి ఏంటి అన్నది మీరు క్లిప్పింగ్స్ చూసి కామెంట్ చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద బ్యాగ్ అయితే ఒకటి ఇది ఆర్డర్ చేశానండి. ఇదేంటంటే ఒకలాంటి రెగ్జిన్ క్లాత్ లా ఉందనమాట, బ్లాక్ కలర్ లో. మరీ ఎక్కువగా కాదు కానీ కొంచెం క్యారీ చేసుకోవడానికి చాలా మటుకు థింగ్స్ అయితే ఇందులో వెళ్ళిపోతాయి. ఇది నాకు ఎందుకు నచ్చింది అంటే ఇది చాలా రకాలుగా మనం వాడేసేయచ్చు అనమాట. లైక్ చాలా రకాలుగా వేసుకోవచ్చు, స్టైల్ చేసుకోవచ్చు. అన్ని డ్రెస్సుల పైకి ఒకేలాగా సూట్ అవుతాయని ఏం లేదు కదండి. సో ఫస్ట్ అయితే ఇదిగోండి ఇలాగా పైన ఒక హ్యాండిల్ వచ్చింది. సో ఇఫ్ యూ వాంట్ జస్ట్ హ్యాండిల్ లైక్ దిస్ అలా కూడా పట్టుకోవచ్చు. లేదు హ్యాండ్ బ్యాగ్ లాగా వేసుకోవాలి అని అనుకుంటే ఇలాగా ఇది ఇచ్చారు, బెల్ట్ ఇచ్చారు. సో మనం ఇలాగా హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా దీన్ని వేసుకోవచ్చు. అండ్ మూడవది వెనక ఇలాగ ఇచ్చారనమాట. సో బ్యాక్ ప్యాక్ లాగా కూడా దీన్ని వేసుకోవచ్చు వెనక సైడ్. కాలేజ్లో జనరల్గా బ్యాక్ ప్యాక్స్ వేసుకుంటారు కదా, సో అలాగా. అండ్ ఇదేంటంటే సైజ్ మరీ పెద్దగా లేదు. నేను కాలేజ్కి వెళ్ళాను కదా, పెద్ద సైజ్ బ్యాగ్ కొనుక్కోండి, నేనేం చేయాలి, మా అబ్బాయిలకి ఇవ్వాలి. సో అందుకని ఇది చిన్న సైజ్, ఇదిగోండి ఇంత సైజ్ అనమాట బ్యాగ్. జిప్ ఒకటే పెద్ద జిప్ వస్తుంది. అండ్ జిప్పులకి అన్నిటికీ ఇలాగ ఎక్స్ట్రా వేలాడుతూ ఉన్నాయి కదా, అంటే కొంచెం ట్రెండీగా ఉండాలని అనుకుంటారు కదా, సో ఇలాగ ఎక్స్ట్రా హ్యాండిల్స్ లాగా ఇలా వేలాడుతూ వచ్చింది. మధ్యలో పైన ఇలా ఒక పెద్ద జిప్ వస్తుంది. మొత్తం ఇలా లోపల స్పాంజ్ ఫీలింగ్ ఉంది, అంటే ల్యాప్టాప్కి ఎలా ఉంటుంది మెత్తగా ల్యాప్టాప్ బ్యాగ్స్కి అలా వచ్చింది అనమాట. ఒకటే జిప్ పైన, ఫ్రంట్ ఇలాగా చిన్న జిప్లు, అంటే ఇన్ కేస్ మొబైల్, ఐడి కార్డ్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా, ఎందుకంటే ఇది రెగ్జిన్ క్లాత్ కదా. సౌండ్ విన్నారు కదా. సో ఇది రెగ్జిన్ క్లాత్ కదా, వాటర్ ప్రూఫ్ కూడా. వర్షంలో పడ్డా, తడిచినా, లేకపోతే ఏమన్నా దీనిపైన వాటర్ స్పిల్ అయినా, మరకలు పడ్డా, ఏదైనా సరే ఈజీ మెయింటెనెన్స్, వాషబుల్ కూడా ఇది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్యాగ్ విచ్ ఇస్ దిస్ వన్. ఈ బ్యాగ్ ఎందుకంటే దిస్ ఇస్ ఫర్ మై జిమ్ బ్యాగ్ అనమాట. జిమ్ లో ఏంటంటే బయట నుంచి వేసుకొని బయట యూజ్ చేసిన షూస్ నాట్ అలౌడ్. నేను వెళ్ళే జిమ్ లో అక్కడికి వచ్చాక చేంజ్ చేసుకొని రావాలన్నమాట. సో జనరల్ గా జిమ్ బ్యాగ్ అనగానే దానిలో వాటర్ బాటిల్, ప్రోటీన్ షేక్లు, ఏమంటారు నాప్కిన్స్, షూస్ అన్ని పెట్టుకొని ఇట్లా అడ్డంగా ఉంటుంది. జిమ్ బ్యాగ్ అనగానే ఇట్లా రౌండ్ గా ఉంటది అనమాట. అట్లాంటివి ఎక్కువ మంది తెచ్చుకుంటూ ఉంటారు. బట్ నాకెందుకో దానికన్నా ఇలా తగిలించుకునే బ్యాగ్ అంటే నాకు ఇష్టం. అంటే బ్యాక్ ప్యాక్ లాగా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఐటీలో వర్క్ చేసినప్పుడు అలాగా ల్యాప్టాప్ బ్యాగ్లు వేసుకొని వెళ్ళాము. మళ్ళీ ఎప్పుడు బ్యాక్ ప్యాక్ వేసుకోలేదు, ఎప్పుడో కాలేజ్ డేస్ లో వెళ్ళాం. సో నాకు బ్యాక్ ప్యాక్ లాగానే ఉంటే బాగుంటుంది జిమ్ కూడా, నేను బ్యాక్ ప్యాక్ లాగా వేసుకెళ్తానని అనుకొని ఇది ఆర్డర్ చేసా. ఇదేంటంటే ఫ్రంట్ ఇలాగా జస్ట్ ఒక థ్రెడ్ లాగా ఇలా వస్తుంది, ఇదిగోండి ఇలా జస్ట్ ఓకే ఇది. అండ్ వెనక సైడ్ ఒక జిప్ వచ్చింది. బాగా హెవీ థింగ్స్ లేకపోతే లైక్ పెద్ద ఎక్కువ పెట్టుకోవడానికి ఇది సూటబుల్ కాదు. చిన్న బ్యాగ్, ఇది కూడా చిన్న క్యూట్ బ్యాగ్. మోస్ట్లీ నేను జిమ్కి ఏమి పట్టుకెళ్ళండి, ఒక నాప్కిన్ పట్టుకొని వెళ్తాను అనమాట. బట్ ఇప్పుడు షూ కూడా బయట వేసుకురావద్దు అంటున్నారు కాబట్టి ఆ షూ పెట్టుకోవడానికి ఈ ఫ్రంట్ స్లాట్ లో షూ పెట్టేసుకోవచ్చు. ఇంకా నాప్కిన్, హెడ్ ఫోన్స్, ఫోన్, మొబైల్ లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. వెనక కూడా ల్యాప్టాప్ కి లాగా సాఫ్ట్ బ్యాగ్, ఇది ఒక ప్యాడ్ ఇస్తారు కదా సాఫ్ట్ ప్యాడ్, అది కూడా ఉంది ఇందులో. అంటే ఐప్యాడ్ లాంటి, ఇది ల్యాప్టాప్ పట్టదు కానీ ఐప్యాడ్ లాంటివి పెట్టుకోవచ్చు. చిన్న బ్యాగ్ అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నా. దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ రెడ్ బాగా అనిపించింది. అక్కడక్కడ వాళ్ళంత దూరాన్ని ఉన్నా సరే అది గుర్తుకో అని కనిపించేస్తుంది కదా, సో అందుకని ఐ చూస్ రెడ్. ఇది సఫారీ బ్రాండ్ అనమాట. బ్రాండ్దే కాబట్టి వాషబుల్, మంచిగా. ఇలాంటి ఏమన్నా మరకలు పడ్డాయని కూడా తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో వేసేస్తే వాష్ చేస్తే అంతే, మనం కూర్చొని రుద్దాల్సిన పని ఉండదు. సో వాషింగ్ మిషన్ లో వేసే అంటే నాకు భలే కంఫర్టబుల్ అనిపిస్తుంది. షూస్ కూడా నేను వాషింగ్ మిషన్ లోనే వేసేస్తాను అనమాట. అంటే మన స్పోర్ట్స్ షూస్ ఉంటాయి కదా, పూమా షూస్, అవి నేను వాషింగ్ మిషన్ లో వేసేసి ఆన్ చేస్తాను, మంచిగా వాష్ అయిపోతాయి అనమాట. సో ఇవండి ఈసారి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్. ఎస్పెషల్లీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ గా ఉంటాయి ఈ రివ్యూ అని అనుకుంటున్నాను. మరి నాకు ఎలా ఉన్నాయి అన్నది కమెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే కొంచెం ట్రెండీ కదా, రెగ్యులర్ గా వేసుకోం కదా. నేను కూడా ఎప్పుడో ఒకసారి ఇలాంటి ట్రెండీ బట్టలు లాంటివి వేసుకుంటూ ఉంటా. సో నాకు ఎలా ఉన్నాయో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్స్ కోసం చూస్తుంటాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.